రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో అకాల వర్షాలకు తడిసిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా చాలా చోట్ల తూకాలు ప్రారంభం కాలేదని రైతులు మండిపడుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతూ ఉండటంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట, పెబ్బేర్, మదనపురం మండలాల్లో 10 రోజుల క్రితం నాయకులు ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా చాలా చోట్ల తూకాలు ప్రారంభించలేదు. గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్పోర్టర్స్, సివిల్ సప్లై అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గత 15 రోజులకెళ్లి ఒడ్లు పోసుకొని రోడ్ల మీద పోసుకొని ఎండబెట్టి అన్ని ఇబ్బంది పడుతుంటే కూడా గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా ఉంది. వర్షానికి తడుస్తున్నాయి, మళ్ళీ బొడ్డలు పడుతున్నాం, మళ్ళీ ఆరవస్తున్నాం. రోడ్డు పైన రోడ్ లేక ఎక్కడ లేక విపరీతంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత చెప్పినా కూడా వీళ్ళు నెత్తికి పట్టించుకుంటలేరు, ఏమంటలేరు. వాళ్ళు ఏమంటే మిల్లు అలాట్లేదు, బ్యాంక్ గ్యారెంటీ లేదని ఒకటే పెడుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఎమ్మడే ఒడ్లో ఎప్పుడే తీసి పంపించేస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాను. రోడ్ల మీద పోసి 20-25 రోజులు అవుతుంది. గవర్నమెంట్ పట్టుకుంటలేదు, పట్టిన సంచులు ఎత్తుకని లేదు. ఇప్పుడు మిల్లులను అడిగితే వాళ్ళు మాకు నూకలు అవుతుండే అవి ఇవి అని చెప్తున్నారు. తెచ్చుకొని పోసుకొని పడాలు తీసుకుందాం అంటే కూడా కప్పి పెట్టుకున్నారు, అవి కూడా దొరుకుతలేవు. ఇంతకు మా పరిస్థితి ఏంది, మేము ఎవరికి చెప్పుకోవాలి మా గోడు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోతాయనే ఆందోళనతో కొందరు రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కల్లాల్లో ఉన్న వడ్లను త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అయితే రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ వినోద్ చెబుతున్నారు. రైతులందరికీ విజ్ఞప్తి, ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ చెప్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు రైస్ మిల్లర్స్ తో కానీ, తర్వాత వెహికల్ ఇన్ఛార్జెస్ వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందులోకి సెంటర్స్ దగ్గర లేకుంటే మిల్స్ దగ్గర ఇబ్బంది ఉంటే తహసీల్దార్స్ అంతా కూడా ఆర్డీఓ పర్సనల్ గా వెళ్ళి మానిటర్ చేస్తున్నారు. అదేవిధంగా డిఎస్ఓ ఆఫీస్ నుంచి తర్వాత డిఎంఏ ఆఫీస్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గోనె సంచుల కొరతతో రైతులు పడే ఇబ్బందులను నివారించడానికి రైతులు కొనుగోలు చేసిన ఒక్కో సంచికి ప్రభుత్వమే 15 రూపాయలు చెల్లించి వరి ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మన మహబూబాద్ నియోజకవర్గంలో మహబూబాద్ మండల పరిధిలో ఉన్నటువంటి మాదాపురం, శనిగపురం, అదేవిధంగా పర్వతగిరి గ్రామాలలో ఈరోజు మన వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం ఈసారి మక్కల కొనుగోలుకు కొనడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈసారి మక్కలను సొసైటీల ద్వారా ప్రతి మండలంలో ఒక్కొక్క సెంటర్ను ఏర్పాటు చేసి రైతులు పండించిన మక్కలను ఈసారి ప్రభుత్వం కొంటా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని జూరాల గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ భీంగల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడంతో కేంద్రం నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.